కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 155 ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ తో దివ్యాంగులకు ఆదివారం పంపిణీ చేశారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులు ఒక చోటు నుండి మరొక చోటుకు సులభంగా వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి ట్రైసైకిల్స్ పంపిణీ చేస్తానని చెప్పారు. కృష్ణారెడ్డి గారు అంటే ఎమ్మెల్సీ రవిచంద్ర గారు, గూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ ప్రెసిడెంట్ వంశీ అంటే జనసేన సుధాకర్, అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి వికలాంగులుగా మనం ఏం చేయగలుగుతాం. వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే, ఈరోజు వికలాంగులు మూమెంట్ అంటే కదలిక సమస్యగా ఉంది. మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మధైర్యం కోల్పోకుండా ముందుకు వస్తారు. సో మనం ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాం ఈ కార్యక్రమం. మొదటగా ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం. కోవూరు నుంచి కందుకూరు, తర్వాత ఆత్మకూరు, ఈరోజు కావలి. దాదాపు మొత్తం మీద ఒక 850 ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం. అంటే దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా 850 ఇంటూ 4 వేసుకోండి, దాదాపు ఒక 4000 మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం. అంటే మన పని మనం చేసుకోగలుగుతాం. ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా, ఏ సమస్య వచ్చినా వీటికి నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తీసుకొని జాగ్రత్తగా వాడుకోండి అని కోరుకుంటున్నాను. మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం. అంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం. నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకు ఉపయోగపడి ఎటువంటి మనం చేయగలుగుతామో ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు తీసుకుపోతూ ఉంటాం. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇళ్ళకి జాగ్రత్తగా పోతే భోజనం కూడా ఇస్తారు. భోజనం తీసుకొని భోజనం చేసుకునైనా ఇళ్ళకి మటుకు జాగ్రత్తగా చేరండి. ఎటువంటి సమస్య అనేది వినకూడదు. మంచి మనసుతో చెప్తున్నా. ఇది ఈ కార్యక్రమం రావడం ఈరోజు కృష్ణారెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సహకారంతోనే మనం చేయగలుగుతాం ఇటువంటి కార్యక్రమాలు. ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోయారు. ఇంకా నాకు ఉండేది రూరల్, సిటీ, ఈ 2 కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం. వచ్చే నెలలో సిటీ రూరల్ చేస్తున్నాం, ఆ తర్వాత సిటీ కూడా. మీ అందరికీ ఎవరన్నా కానీ మేము వదిలేసి ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి, అవి కూడా ఇస్తాం. సైకిల్ లేక మా వాళ్ళు చూసే దాంట్లో వదిలేసి ఉండొచ్చు, అటువంటివి కూడా ఖచ్చితంగా లేట్ అయినా కానీ
ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తున్నా మీ అందరికీ. ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా మీరు ఇళ్ళకి పోండి. అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు.